గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు కారణంగానే పెన్షన్ ఇబ్బందులు, కూటమి నేతలపై జగన్ ఫైర్. కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ, రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్. సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటన బాధితులకు హరీష్ రావు పరామర్శ, మృతుల కుటుంబాలకు 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్. కర్ణాటకలో బావిలో పడ్డ బాలుడు సేఫ్, 18 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు ముందు తెలంగాణ రాజకీయం రైతుల చుట్టూ తిరుగుతోంది. రైతుల అంశం ఎజెండాగా ఫామ్ హౌస్ వీడి పొలం బాట పట్టారు మాజీ సీఎం కేసీఆర్. ఎండిన పంటల పరిశీలన పేరుతో క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించి పంటలను పరిశీలించిన కేసీఆర్ రేపు కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు. రైతు సమస్యలే అస్త్రాలుగా పార్లమెంటు ప్రచారానికి బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన వల్లే పంట పొలాలు ఎండిపోతున్నాయని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నల్గొండ పర్యటనలో ఆరోపణలు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చింది, రైతులకు నీటి కష్టాలు వచ్చాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దురుద్దేశంతో ప్రాజెక్టుల్లో నీటిని వదిలేశారని ప్రభుత్వంపై ఎదురుదాడికి ప్లాన్ చేశారు. బీఆర్ఎస్పై కక్షతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. కాలంతో వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లి ప్రభుత్వంపై బాణాలు సంధిస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ఇదే అస్త్రాన్ని ప్రయోగించాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బహిరంగ సభలకు సిద్ధమవుతున్నారు ఆయన. ఈ నెల 13న చేవెళ్లలో, ఈ నెల 15వ తేదీన మెదక్లో బీఆర్ఎస్ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సవీన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రైతుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకొని ప్రజల్లోకి వచ్చారు. మొదటి రోజు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. సూర్యాపేటలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంతే కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే డిసెంబర్ నెలలో అయితే
కరువుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా బాధ్యత అవుతుందంటూ కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. మరి రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించబోతున్నారు. మానకొండూరు, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన ఉండబోతోంది. రెండవ పర్యటనగా ఈ పర్యటనను చెప్పుకోవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీరు ఇవ్వడంలో విఫలం చెందింది. అందులో భాగంగానే రైతులు సాగు చేస్తున్నటువంటి పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికు రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగా సీఎం రేవంత్ రెడ్డి 200 మంది రైతుల వివరాలను పంపించాలని కోరగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 209 మంది రైతుల వివరాలతోటి ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ రకంగా రైతుల అంశం చుట్టే తెలంగాణ రాజకీయాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ అంశాన్నే ప్రధానంగా అస్త్రంగా చేసుకుని లోక్సభ ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లాల పర్యటనలో భాగంగా ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తూ ప్రధానంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో కావచ్చు, రైతులకు సాగునీరు ఇచ్చే విషయంలో కావచ్చు, రైతు బంధు విషయం కావచ్చు, అదేవిధంగా రైతు బీమా ఇట్లాంటి విషయాల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల్లో పెట్టినప్పటికీ ఈ అంశాలు వేటిని కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. డిసెంబర్ 9వ తేదీనే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ దాన్ని అమలు చేయలేదు అనే అంశాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. అదే స్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతున్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం రైతుల అంశమే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్లో భారీ బహిరంగ సభను ఇప్పటికే నిర్వహించింది. ఈ నెల 13వ తేదీన చేవెళ్ల వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. 15వ తేదీన మెదక్ వేదికగా భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతుంది. ఇక మిగిలిన చోట్ల ఆయా లోక్సభ నియోజకవర్గ కేంద్రాల్లో, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రోడ్ షోలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ప్రధానంగా రేపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉండబోతోంది. ఎండిపోయిన పంట పొలాల పరిశీలనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నేరుగా రైతుల వద్దకు వెళ్ళి వారి సమస్యలను అడిగి కేసీఆర్ తెలుసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు కోర్టుకు సమర్పించిండ్రు. ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ సమర్పిస్తే ఆ కాగితాలను చూసి ఆ డాక్యుమెంట్స్ను పరిశీలించే కదా ప్రైమా ఫేసి కేసు ఉన్నది అని చెప్పి కదా వీళ్ళకి రిమాండ్ పంపించింది. అంటే ఆధారాలు ఉన్నట్టే కదా, అది బయటికి రాలేదు ఓకే, కానీ ఆధారాలు ఉన్నందుకే ఈ పోలీస్ ఆఫీసర్లను, అప్పుడు పనిచేసిన ఆఫీసర్లను రిమాండ్కి పంపించింది. ఈరోజు జైల్లో ఉన్నారు వాళ్ళు. మరి మేము కంప్లైంట్ చేసిన దానికి సహేతుకమైన ఆధారం ఉన్నట్టే కదా, లాజిక్ ఉన్నట్టే కదా. మీరు కొద్దిగానైనా రాజకీయ సోయి ఉండుంటే, లేదు స్వతహాగా మీరు పొలిటికల్గా పైకొచ్చి ఉండుంటే, మేనేజ్మెంట్ కోటా కాకుండా మెరిట్ కోటాలో మీరు రాజకీయంలో ఎత్తుపల్లాలు తెలుసుకొని ఎమ్మెల్యే మంత్రి అయ్యుంటే మీ రియాక్షన్ వేరేలాగా ఉంటుండే. నేను మీ ప్లేస్లో ఉంటే నేను ఏం చేస్తానో తెలుసా కేటీఆర్ గారు? నేను లెటర్ రాస్తా డీజీపీకో, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కో, అయ్యా నా పేరు అనవసరంగా బయటికి వస్తూ ఉంది, దీంట్లో మీరు నిజాలు నిగ్గు తేల్చండి, దయచేసి పబ్లిక్కు చాలా క్లియర్ చేయండి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా పాత్ర లేదు అని చెప్పి నేను నిరూపించుకోదలుచుకున్నా, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి అని చెప్పి రాసి ఉండేవాడిని. మీరు అదే చేయాల్సి ఉండే. మీకు ఒక ఉదంతం గుర్తు చేస్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు, చిన్నగంటే లాంగ్ బ్యాక్, అరౌండ్ 30 years బ్యాక్, జైన్ హవాలా కేసు అని ఒకటి వచ్చింది. చాలామంది మీడియా మిత్రులకు తెలిసే ఉంటుంది. ఏవో 2 డైరీలు దొరికినాయి, దాంట్లో ఇనిషియల్స్ ఉన్నాయి అని చెప్పి రాజకీయ నాయకులకు హవాలా డబ్బు చేరింది అని చెప్పి అప్పుడు కేసు పెట్టిండ్రు. దాంట్లో ఎల్కే అనో లేదా ఎల్ఏ అనో చిన్న ఇనిషియల్స్ ఉండే.
అడ్వానీ గారికి హవాలా డబ్బు అందింది అని చెప్పి ఆ రోజు మీడియాలో కథనాలు వస్తే వారు రాజీనామా చేసిండ్రు. తన లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి నా మీద అలిగేషన్స్ వచ్చినాయి కాబట్టి నేను నిర్దోషిగా తేలే వరకు మళ్ళీ నేను రాజకీయ క్షేత్రంలో కానీ చట్టసభల్లో ఉండను అని చెప్పి ఆ రోజు రాజీనామా చేసి నాకు ఇంకా గుర్తు. అటువంటి ఉన్నతమైన వ్యక్తులు ఉన్న దేశం ఈ భారతదేశం. మరి మీరేం చేస్తున్నారు? లీగల్ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తున్నారు. పంపించండి, డీజీపీ గారికి కూడా లీగల్ నోటీస్ పంపించండి. నా మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు అని. వాళ్ళ డ్యూటీనే ఎంక్వైరీ చేయడం, చేస్తారు. మీరుంటే మీ మీద చేస్తారు, మీ రోల్ ఉంటే, లేకుంటే కేసీఆర్ మీద ఉంటే కేసీఆర్ మీద చేస్తారు, మంత్రుల మీద చేస్తారు. మేము ఏదైనా తప్పు చేసినా కూడా మా మీద చేస్తాం. వాళ్ళ డ్యూటీ, వాళ్ళకు జీతాలు ఇచ్చేది ప్రజల సొమ్ము, అది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి ఇస్తున్నారు, అది వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక విషయం, ఒప్పుకున్నారు, వచ్చింది మీడియాల కథనాలు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను డిస్ట్రిబ్యూట్ చేసినాము, టీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లకు డబ్బులను చేరవేసినాము. మరి దాంట్లో సిరిసిల్ల కూడా చేరవేసి ఉండొచ్చు కదా. డబ్బులు మీవేనా? మీరే పంచుతుండ్రా మీ క్యాండిడేట్లకు? ఎందుకంటే యు ఆర్ ద వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలా, ఎలక్షన్ ఎక్స్పెన్సెస్కో, ఇంకో దానికో, లిక్కర్కో ఏమి ఇవ్వాలి అనేది మీ కనుసన్నలలో ఉండే జరుగుతుంది కదా. దీనికి మీరు ఒప్పుకుంటారా? వర్కింగ్ ప్రెసిడెంట్గా మళ్ళీ మీరు అనొచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకు ఏమీ తెలియదు, అంత మా ఫాదర్ నాయనగారే చూస్తున్నారని మీరు అనొచ్చు. కానీ మేమైతే అనుకోం. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ మీకు తెలియలేదంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కుర్చీలో కూర్చోడానికి మీరు అనర్హులు. మేనేజ్మెంట్ కోటాలో కేసీఆర్ గారు ఆ కుర్చీలో మిమ్మల్ని కూర్చోబెట్టిరని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు, మేము కాదు, బీఆర్ఎస్ వాళ్ళే అనుకుంటారు. కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఏ క్యాండిడేట్కి ఎన్ని డబ్బులు పంపించాలి. అవి టాస్క్ ఫోర్స్ వెహికల్లో మేము సప్లై చేసినాము అని చెప్పి స్వయాన రిమాండ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు చెప్తున్నారు. అది కూడా మీడియా కథనాలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకొక కేసు దృష్టికి నేను తీసుకొని వెళ్తా. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా అప్పుడు పోటీ చేసినప్పుడు అఫీషియల్ మెషినరీని మిస్యూజ్ చేసింది, అఫీషియల్ కారు వాడుకుంది, అఫీషియల్ హెలికాప్టర్ వాడుకుంది అని చెప్పి ఆ రోజు ఒక పెద్ద దుమారం సాగింది. అప్పుడున్న కోర్టు ఒక స్టెనోగ్రాఫర్ను కూడా అఫీషియల్గా వాడుకున్నారు అని చెప్పి ఆ రోజు అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అప్పటి ప్రధానమంత్రి గారిని డిస్క్వాలిఫై చేస్తూ తీర్పిచ్చింది. ఆ లెక్కన ఈరోజు టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో పోలీస్ ఆఫీసర్లు డబ్బులు పంచాము, క్యాండిడేట్లకు తీసుకుపోయి ఇచ్చాము అన్న వెంటనే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మొత్తం మీ 39 మంది డిస్క్వాలిఫికేషన్కు ఇమ్మీడియట్గా అర్హులవుతారు. మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ మెషినరీ వాడిండ్రు కదా. కాబట్టి లీగల్గా పోవాలంటే చాలా ఉంటుంది. తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో ఎవడని మీ పక్కన ట్విట్టర్ మెసేజ్లు ఇచ్చే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ మధ్యలో ఐటీలో ఇంజనీరింగ్ చేసి పక్కన కూర్చొని మేము స్ట్రాటజిస్టులము, మేము స్ట్రాటజీ చెప్తామని చాలామంది తయారయ్యారు. ఇప్పుడు వార్డు మెంబర్లు కూడా గెలిచి తెలివి వాళ్ళకు ఉండదు. కానీ దేశంలో ప్రధానమంత్రిని చేస్తాం, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేస్తాం తిరిగేటోళ్ళు 100,000 మంది బ్యాచ్ తయారైనరు. ఆ బ్యాచ్లో సగం మంది ఈరోజు కేటీఆర్ పక్కనే ఉంటారు. ఎందుకంటే పేమెంట్ ఎక్కువ వస్తుందిగా. ఇక వాళ్ళు ఏం చెప్పినరో, ఏం సలహాలు ఇచ్చారో మాకు లీగల్ నోటీసులు ఇచ్చినావు, సంతోషం. నేను దాన్ని చదవను కూడా చదవలే. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రైతాంగ సమస్యలే ఎజెండాగా మారాయి. కరువు పేరిట రాజకీయ యుద్ధానికి తెరలేపుతున్నాయి.
అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎండిన పొలాలను పరిశీలించేందుకు పల్లబట్టు పట్టారు. అటు బీజేపీ కూడా రైతుల పక్షాన ఆందోళనకు దిగింది. రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వడం కోసం బండి సంజయ్ కరీంనగర్ వేదికగా రైతు దీక్ష చేపట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు తాజాగా మరో దఫా ఆందోళనకు సిద్ధమైంది కమలదళం. రేపటి నుంచి రైతు సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహ దీక్షకు సిద్ధమవుతున్నారు కమలనాథులు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో ఆందోళనకు దిగనున్నారు. రైతు భరోసా 15,000, రైతు కూలీలకు 12,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రైతన్నల కన్నీళ్లు తుడవాలని, పంటలకు నష్టపరిహారం అందించడంతో పాటు సాగునీటిని అందించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సత్యాగ్రహం దీక్షకు బీజేపీ నేతలు రెడీ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మురళి, బీజేపీ ఆధ్వర్యంలో రేపు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందట రైతు సత్యాగ్రహ దీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా నాయకత్వం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ కార్యాలయాల ముందట ఈ దీక్షా శిబిరాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు దీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రైతులకు కావలసినటువంటి సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. ప్రధానంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. ప్రధానంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీలు చేయలేదు. అదేవిధంగా ఈ మధ్య పంటలు ఎండిపోయినటువంటి రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేయడంతో పాటు రైతు భరోసా ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వలేదు. అదేవిధంగా వలస కూలీలకు, రైతు కూలీలకు 15,000 వెంటనే వాళ్ళ అకౌంట్ లో వేయాలని డిమాండ్ చేస్తూ ఈ రైతు సమస్యల మీద రేపు దీక్ష నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందట ప్రజాప్రతినిధులు, అదే విధంగా జిల్లా అధ్యక్షులు ఈ దీక్షా శిబిరంలో పాల్గొంటారు. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల దాదాపుగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందర తాము దీక్ష చేయాలన్నటువంటి లెటర్లను కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాలకు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి జిల్లా కమిషనర్లకు, పోలీసు అధికారులకు వాళ్ళు విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికల కోడ్ ఉండడం వల్ల తాము వీరికి దీక్షా శిబిరాలలో చేయడానికి అనుమతి ఇవ్వలేదు. దీనివల్ల శాంతి భద్రత సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ మధ్యలోనే అంటే పార్టీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ లో ఈ దీక్షా శిబిరాన్ని కొనసాగించారు. ఆయనకు కూడా ఆ కలెక్టర్ కార్యాలయం ముందట దీక్షా శిబిరాన్ని నిర్వహించడానికి అనుమతించకపోవడంతో ఆయన పార్లమెంటు పార్టీ కార్యాలయంలోనే ఆయన దీక్షా శిబిరాన్ని కొనించారు. ఒకవేళ దీక్షా శిబిరాలను వెంటనే అక్కడ నుండి తరలించకపోతే మాత్రం అరెస్టు చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా బీజేపీ ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో రైతు సమస్యల మీద ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. ప్రధానంగా రేపు ఉదయం నుండి 10 గంటల వరకు, 10 గంటల నుంచి మొదలుకొని 2 గంటల వరకు అన్ని జిల్లా కార్యాలయాల ముందు బీజేపీ దీక్షా శిబిరాలను కొనసాగించే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొదలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే మరోసారి కాంగ్రెస్ శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ నుంచి, అది శాసనసభ ఎన్నికలకు సమరశంఖం పూరించిన తుక్కుగూడ వేదికగానే
విడుదల చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జనజాతర పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభలో మేనిఫెస్టోతో పాటు తాము అధికారంలోకి వస్తే అమలు చేయనున్న 5 గ్యారంటీలను కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రకటించనుంది. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మైదానంలో జనజాతర బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహించనుంది. రేపు జరిగేటువంటి 6వ తారీఖు నాటి బహిరంగ సభ దేశంలోనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా ఉండబోతా ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ సాధారణ ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నటువంటి పార్టీ పరంగా రిలీజ్ చేస్తున్నటువంటి మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడ ఈ బహిరంగ సభ నుంచి ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ ప్రకటించే అంశాలన్నీ కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం దిశ నిర్దేశం చేసేటువంటి అంశాలుగా ఉండబోతూ ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన కొన్ని హామీలు ఇస్తే ఇచ్చిన హామీలని పాలనని ఎంత స్పష్టంగా చిత్తశుద్ధితో సంకల్ప బలంతో అమలు చేస్తామో అది తెలంగాణలో జరుగుతూ ఉంది. తెలంగాణ మోడల్గా భారతదేశంలో రేపొద్దున మా ప్రభుత్వం రాగానే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వం కూడా తెలంగాణ మోడల్గా పాలన చేయబోతుందని చెప్పేటువంటి సందేశాన్ని కూడా ఇక్కడ నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చెప్పబోతా ఉంది. ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గతంలో ఇదే సమయంలో 38 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా ఈసారి భారీగా ఎండలు మండిపోవడంతో వయోవృద్ధులు, పిల్లలు, బాలింతలు తల్లడిల్లిపోతున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం మరో 2 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇక ప్రకాశం జిల్లాలో ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే తీవ్రమైనటువంటి ఎండలతో పాటుగా ఉక్కపోత వాతావరణం కూడా ప్రకాశం జిల్లా ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. సాధారణంగా మే నెలలో ఉండేటువంటి ఉష్ణోగ్రతలు మార్చి చివరి వారం నుంచే ప్రారంభమై జనాలను బాగా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సుమారు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో అయినట్లయితే 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం కూడా స్థానికంగా కొంత అలజడి కలిగిస్తుంది. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా మరో 2 రోజుల పాటు కూడా ఇటువంటి వేడి వాతావరణంతో పాటు ఉక్కపోత కూడా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా తెలియజేస్తూ ఉన్నారు. తప్పనిసరి అవసరాలు ఉంటే తప్ప ఎవరూ కూడా బయటకు రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ఎండ తీవ్రత దృష్ట్యా ముసలివాళ్ళు, పసిపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. వీలైనంత వరకు ఎక్కువ నీటిని తాగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఎండ తీవ్రత మరియు హెవీగా ఉన్న పరిస్థితి, రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా తయారయ్యాయి. ఒక్కసారిగా ఉన్నటువంటి ఎండ ఉక్కపోత వాతావరణానికి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే స్థానికంగా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రకాశం జిల్లాలో తీసుకున్నట్లయితే సాధారణంగా ఏప్రిల్ మొదటి వారంలో 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది సాధారణంగా ఉంటుంది. అయితే ఈసారి మాత్రం వర్షాలు అసలు లేకపోయిన కారణంగా మరోవైపు ఎల్నిన్ ప్రభావంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 42 డిగ్రీల సెంటీగ్రేడ్కు తాగటంతో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకే ఇబ్బంది పడే పరిస్థితుల్లో 42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకు పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత అధికం కావడం వలన ముసలి వాళ్ళు, అదేవిధంగా బాలింత స్త్రీలు, పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడవచ్చు అనేటువంటి సూచనల నేపథ్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీలైనంత వరకు నీటి శాతం ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. మంచినీటిని ఎక్కువగా తాగడం, అదేవిధంగా ఎవరైనా సరే ఈ ఉక్కపోత ఎండ వాతావరణానికి ఇబ్బంది పడినట్లయితే డిఆర్ఎస్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. బాలింతలు, గర్భిణీ స్త్రీలు, ముసలివారు మధ్యాహ్న సమయంలో ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండాలని, తప్పనిసరి అవసరమయ్యి ఏదైనా బయటకు వస్తే గొడుగులతో పాటుగా అవసరమైనటువంటి వస్తువులు కూడా తీసుకొని రావాలని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉక్కపోత వాతావరణానికి ఈ రాజకీయ నాయకుల రాజకీయ ప్రచారం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఒకసారిగా ఒక వారం క్రితం వరకు కూడా 3 పూట్ల ప్రచారం